మేడం ఎలా జరుగుతుంది ప్రచారం? మీరు చూస్తున్నారు కదా, ఈరోజు ఇక్కడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడికి యూసఫ్ గూడకి పాదయాత్ర చేస్తున్నారు. ఇక్కడ ప్రజల స్పందన చాలా బాగుంది. ఎందుకంటే 10 ఏళ్ల వాళ్ళ పాలన, 2 ఏళ్ల వీళ్ళ పాలన చూశారు. మీరు చూస్తున్నట్టయితే నిన్న వర్షానికి, ఒక్క చిన్న వర్షానికి ఎంతగానో డ్రైనేజ్ పొంగిపోలుతుందో, ఈ దారులు ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఒక్క రోడ్డు కూడా ఇంతవరకు డెవలప్మెంట్ కాలేదు ఈ 10 ఏళ్లలో. ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి మహిళలకు ఇస్తాను, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని కారణంగా మహిళలందరూ కూడా ఓట్ బ్యాంక్ 50% ఉన్న మహిళలు కూడా వాళ్ళకి ఇంతవరకు ఏమీ రాలేదని ఒక నిరుత్సాహంతో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి ఈసారి ఓటేసి మేము గెలవబోతున్నామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆయన ఎంఐఎం కాబట్టి కవర్దారని అంటాడు. అంతకు మంచి మాటలు నోటకించి ఎట్లా వస్తాయి? ఆయన ప్రత్యక్షంగా కాంగ్రెస్ నుంచి చేస్తున్న, పరోక్షంగా ఆయన ఎంఐఎం క్యాండిడేటే కదా. ఎందుకంటే ఇండిపెండెంట్గా లాస్ట్ టైం కూడా ఎంఐఎం తరఫు నుంచే పోటీ చేసాడు. అట్లాంటి ఖబర్దార్ అనే వర్డ్స్ తప్పితే ఇంకేవి రావు. అట్లాంటి ఆయన ఒక పెద్ద రౌడీ షీటరు, ఇది అనేది ప్రజలకు అందరికి తెలిసిన విషయమే. కాబట్టి మేము కొత్తగా ఆయన గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే అందరికి ఇక్కడ లోకల్ అందరికి అందుబాటులో ఉంటా, నేను అందరికి హెల్ప్ చేస్తాను ఒక ప్రచారం చేసుకుంటున్నారు కదా. మరి అందుబాటులో ఉండే అతను, ఇక్కడే స్థానికంగా ఉన్న అతను, మరి ఎలక్షన్స్ వస్తున్నాయని తెలుసు కదా, మరి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాల్సింది కదా. అంటే వాళ్ళు ఏం చేయరు, జస్ట్ హామీలు ఇచ్చి వదిలేస్తారు. అది కాంగ్రెస్ నైజము, వీళ్ళ నైజం. కాబట్టి అది పెద్దగా ప్రజలు కూడా ఏం పట్టించుకోవట్లేదు. 2 ఏళ్ళకి దగ్గరకు వస్తుంది, ఇంతవరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మహిళలకు ఇస్తా అన్న 2500 ఇప్పటికీ 20 నెలలు కంప్లీట్ అవుతుంది. అంటే ఒక్కొక్క మహిళకి 55,000 రావాలి. ఇంతవరకు ఒక్క మహిళకు రాలేదు. అలాగే యువతకి స్కూటీ ఇస్తా అన్నారు, అది రాలేదు. తులం బంగారం ఇస్తా అన్నారు, అది రాలేదు. సో ఏది రాలేదు. ఆయన ఏ వాగ్దానం ఇంతవరకు నెరవేర్చలేదు. సో ఆయన వస్తే ప్రజలు తిప్పికొట్టే సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. డెఫినెట్గా ఇప్పుడు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో, మోదీ గారి నినాదంతో మేము కూడా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. సో ఏదైతే మోదీ గారు చెప్తారో అదే చేస్తారు, ఏదైతే చేస్తారో అదే చెప్తాము. జూటా వాదాలు, జూటా నమ్మకాలు మేము ప్రజలకు ఇయ్యము. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే కానీ, ఇప్పుడు కోవిడ్ నుంచి ఇప్పటివరకు వస్తున్న రేషనే కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా జిఎస్టీ, నిత్యావసర సరుకుల పైన జిఎస్టీ తగ్గించడమే కానీ, లేకపోతే 70 ఇయర్స్ పైన దాటిన వాళ్ళకి ఉచిత వైద్య సహాయమే కానీ, అన్నీ కూడా మోదీ ప్రభుత్వమే ఇస్తుంది. రానున్న రోజుల్లో కూడా మోదీ ప్రభుత్వ పథకాలని ఇంటింటికి తీసుకెళ్తూ అభివృద్ధి పదంలో, వికసిత భారత్ పదంలో భారతీయ జనతా పార్టీ నడవబోతుంది. ఎంత మెజారిటీతో అనేది నేను చెప్పడం కరెక్ట్ కాదేమో కానీ, మేము ఖచ్చితంగా మెజారిటీతోని గెలవడం అయితే ఖాయం. మాకు ఎవరు పోటీ లేదు, మాకు మేమే పోటీ, మాకు మేమే సాటి.